తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధానంగా యొక్క ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్పొరేటర్ల తరఫున ప్రధానంగా 42వ డివిజన్ కు సంబంధించి శేఖర్ రెడ్డిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి ఆస్తులను విధ్వంసానికి పాల్పడుతూ కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ మాజీ డిప్యూటీ మేయర్ బొమ్మన అభినయ్ రెడ్డి వారందరికీ కూడా అండగా నిలుస్తున్నారు. ప్రధానంగా చూస్తా ఉంటే కూటమి ప్రభుత్వం ఈరోజు కక్ష సాధింపు చర్యలు దిగుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? కుటుంబ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలుసు వాళ్లకు ఎలాంటి ఆధిక్యత కౌన్సిల్లో లేదు. అయినప్పటికీ దుర్మార్గపు చర్యతో ఎలా అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను భయాందోళనలకు గురి చేసి ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికను ఆపడమో లేదంటే తమకు అనుకూలంగా మలుచుకోవడమో చేయడం కోసం కుటిల ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు వచ్చినటువంటి శేఖర్ రెడ్డి గారి ఆస్తులను ధ్వంసం చేయాలన్న ఆలోచనకు ప్రభుత్వం పూనుకునింది. నిన్న అనగాని సత్యప్రసాద్ గారు ఇన్ఛార్జి మంత్రి తిరుపతిలో పర్యటించిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ యంత్రాంగం స్థానిక కపిల్ తీర్థంలో ఉన్నటువంటి ఆయన ప్రాపర్టీ పైకి అధికారులను పంపించడం జరిగింది. ఇది 22A కింద ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఇది రెసిడెన్షియల్ కాలనీ. 22A కింద నిషేధం ఉన్నప్పటికి కూడాను ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. చాలా నిర్మాణాలు ఇప్పుడు వీళ్ళు ఏదైతే దీన్ని అక్రమ కట్టడం అని అంటున్నారో ఆ కోవకే మిగతా రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అన్ని కూడా చెందినవి. వాటన్నిటి జోలికి వెళ్లకుండా శేఖర్ రెడ్డి గారి జోలికి మాత్రమే రావడం వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం రాజకీయ ఒత్తిడే. దీనికి పన్ను గిన్ను అన్ని ఆయన కడుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా దీన్ని డెమాలిష్ చేయబోతున్నాం అన్నటువంటి నోటీసును ఇవ్వకుండానే జేసీబీలను అలానే టౌన్ ప్లానింగ్ సిబ్బందిని తహసీల్దార్ని తీసుకొచ్చి దీన్ని కొట్టేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారన్న విషయం తెలిసిన వెంటనే మేమందరం కూడా ఇక్కడికి వచ్చి కార్పొరేటర్ శేఖర్ రెడ్డి గారికి అండగా నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మేమందరం కూడా ఏ ప్రయత్నానికైతే ఈ కూటమి ప్రభుత్వం పాల్పడబోతోందో దాన్ని నిలువరించడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సి ఉంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎంతమంది కార్పొరేటర్లు టీడీపీకి ఉన్నారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారు? మొత్తంగా తిరుపతిలో ఉన్నటువంటి డివిజన్లు 50. దీంట్లో 49 డివిజన్లకు ఎన్నికలు జరగడం జరిగింది. 48 డివిజన్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునింది. ఒక డివిజన్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అప్పట్లో గెలిచారు. కానీ ఎలక్షన్స్ అప్పుడు ఈ డిఫెక్షన్స్ ఇవన్నీ చూసుకుంటే ఒక 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి నాయకులకు టచ్ లోకి వెళ్లి డిఫెక్ట్ అయినటువంటి విషయం కూడా మీ అందరికీ విదితమే. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అలానే ఎంపీ వీళ్ల ఎక్స్ అఫిషియో సభ్యత్వాలతో కలిపి మొత్తంగా 50 ఓట్లు ఉన్నాయి. ఈ 50 ఓట్లలో 33 ఓట్లు సాలిడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపునే ఉన్నాయి. ఈ విషయం కూటమి ప్రభుత్వానికి కూడా తెలుసు. క్లియర్ అండ్ అబ్సల్యూట్ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కేవలం వాళ్ల వైపు ఉన్నటువంటి గెలిచిన ఒక్కడు అలానే ఎన్నికలకు ముందే పోయినటువంటి మరో 3-4, ఎన్నికల తర్వాత పోయినటువంటి 10 మంది, మొత్తంగా వాళ్ల వైపు ఉన్నటువంటి సంఖ్య ఈ 33తో పోలిస్తే చాలా తక్కువ. వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ డిప్యూటీ మేయర్ ఎన్నికను గెలవలేరు. కాబట్టే ఈ పోటీ నుంచి విరమింపజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవమాన పాలు చేయాలన్న దురుద్దేశంతో తెలుగుదేశం అండ్ జనసేన నాయకులు ఉన్నారు. కానీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే మీకు మెజారిటీ లేనప్పటికీ మీరు ఈ ఆటను ఆడడం ద్వారా ప్రజల్లో చులకన అలానే అవమానింపబడబోయేటటువంటి పార్టీలు మీవేనన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ రోజు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈరోజు డెమాలిషన్ కి రావడానికి వాళ్ళు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ విధంగా చూడాలంటారు సార్? బిల్డింగ్ డెమాలిషన్ గురించి
మన దేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు వారు నవంబర్ 13వ తేదీ 2024 ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది చెప్పి ఇచ్చారు. ఈ యొక్క రిట్ పిటిషన్ యొక్క ఉద్దేశమే డైరెక్షన్స్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ డిమాలిషన్ ఆఫ్ స్ట్రక్చర్స్. రిట్ పిటిషన్ నంబర్ 162 ఆఫ్ 22 అండ్ 328 ఆఫ్ 22. ఈ డైరెక్షన్ క్లియర్ గా ఏమి ఇచ్చారంటే ఏదైనా రూల్ ప్రకారం పోవాలని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క రూల్ వైలేట్ చేసిన అధికారి ఏ అధికారి అయితే అధికారిని బాధ్యుని చేయమని చెప్పేసి అన్నారు. ఇది అన్ని రాష్ట్రాలకు పంపించమని చెప్పేసి రిజిస్ట్రీ కూడా డైరెక్టర్ కూడా ఆదేశించారు. కాబట్టి చట్ట ప్రకారం ఎటువంటి నోటీసు ఇవ్వకుండా డిమాలిష్ చేయడం చట్ట విరుద్ధము. అది దానికి ఏ అధికారి పాల్పడితే అధికారి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గతంలో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి బిల్డింగ్ డెమాలిష్ చేయకూడదన్నటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏదైతే డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి బిల్డింగ్ సంబంధించి కూల్చేందుకు కుట్రలు చేస్తుండడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను ఏదైతే వారి ఆస్తుల్ని ఇబ్బందులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి కుట్రలకు తెరలేపడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ప్రధానంగా చట్టపరంగా కూడా తామంతా కూడా పోరాటానికి సైతం వెనుకాడబోమంటూ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.